చూస్తున్నాం పాపిరెడ్డిపల్లికి వెళ్లే మార్గం అంతా కూడా పోలీసుల ఆంక్షలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీ ఒత్తిడితోటి ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని ఆపేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. లైవ్ విజువల్స్ లో ఇదంతా కూడా మనకు కనిపిస్తోంది. మరోవైపు ఇటువంటి హింసా రాజకీయాన్ని చరిత్రలో తామెప్పుడూ చూడలేదు అంటున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. పాపిరెడ్డిపల్లి నుంచి మరింత సమాచారం అందిస్తారు మా ప్రతినిధి శివారెడ్డి. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాన్ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. ఇటీవల దారుణ హత్యకు గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తూ ఉన్నారు. ఎందుకంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో హింసా రాజకీయాలు పెచ్చరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలను టార్గెట్ చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. మన ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్ నేతలు ఉన్నారు. ప్రధానంగా మీరు ఎట్లా చూస్తారు, హింసా రాజకీయాలను ఏ విధంగా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి కాగానే నాకు రక్షణ కరువైందని చెప్పి ఇదే మాజీ మంత్రి సునీతమ్మ గారు పత్రికాముఖంగా అనేక రకాల సోషల్ మీడియాలో ఆరోపణలు చేయగానే ఆమెకు ప్రత్యేకంగా అదనపు బందోబస్తు ఇచ్చి సహకరించడమే కాకుండా ఈ హింసా రాజకీయాలకి చరంగీతం పాడాలనే ఉద్దేశంతో పరిటాల రవి ముఖ్యనుచరుడు పోతుల సురేష్ కొన్ని వందల హత్యల్లో భాగముండే వ్యక్తి పోతుల సురేష్ని పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన భార్యకు ఎమ్మెల్సీగా ఇచ్చిన తర్వాత రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఇచ్చి అహింసాయుతంగా ఉండాలా, రాష్ట్రము శాంతియుతంగా ఉండాలా, ఎట్టి పరిస్థితుల్లోనూ కక్షలు కార్పణ్యాలు ఉండకూడదనేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి ఒక్క హత్య కూడా జరగకూడదు, జరిగితే అందుకు నీ బాధ్యత అని చెప్పినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే హింస చెలరేగిపోతుంది. దీనికి ప్రజలే భవిష్యత్తులో బుద్ధి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో 5 ఇయర్స్లో ఎక్కడైనా ఒక రాజకీయ హత్య జరిగిందనేది మీ పాత్రికేయులు మీరే చెప్పండి. ఎక్కడ జరగలేదు. వీ డిడ్ నాట్ ఎన్కరేజ్ ఎనీబడి. ఎవరు తప్పు చేసినా మా లోపల ఏమన్నాం, ఎక్కడ చేయమనిలే. అటువంటిది ఇట్లా చేస్తూ పోతే ఇది ఇప్పుడు స్టార్టింగ్. రవి పోయిన తర్వాత వీళ్ళు స్టార్ట్ చేసుకుంటున్నారు. స్టార్ట్ చేసుకుంటే అనుభవించాల్సి వస్తుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రోత్సాహం అందిస్తున్నారు నేను చెప్తాను. అది ఈజ్ ఏ వన్ సైడెడ్. చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల చరిత్ర అని చెప్తాడు కదా, ఇటువంటి చరిత్ర ఎప్పుడు చూడలే. ఇటువంటి రాజకీయాలు కూడా మేము ఎప్పుడు చూడలే. ఎప్పుడే కానీ ఇటువంటి రాజకీయాలు చేసినోడు ఎక్కువ రోజులు బతకడు. నేను ఒక్కటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడుకి, నీవు ముందు ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిలుపు. ఇప్పుడు రాష్ట్రంలో ఇదంతా చేస్తే కరెక్ట్గా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే ప్రెసిడెంట్ రూల్ పెట్టేదానికి తడవే అక్కర్లేదు. అటువంటి రిపోర్ట్లు ఉన్నాయి. అయినా నేను ఒకటి చెప్తున్నాను, నీ కొడుకుని యువరాజుని June 9th పట్టాభిషేకం చేయి, సీఎం చేయి, లేదా ప్రైమ్ మినిస్టర్ చేస్తావు చేయి. అయితే హత్యా రాజకీయాలు మాత్రం వద్దు. అనంతపురం జిల్లాని ప్రశాంతంగా ఉండేటట్టు చేయమని వేడుకుంటున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. మా ప్రభుత్వం ఉన్నంత వరకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు అందరినీ కూడా సమానంగా చూసినారు మన జగన్మోహన్ సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సార్ అనుకోనింటే మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే ఆయన బలంగా అందరూ కూడా సమైక్యతగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అనుకునే మనిషి జగన్మోహన్ రెడ్డి అన్న. అందుగురించి ఈరోజు ఈ ఒక్క రాజకీయంగా కుట్రలు కుతంత్రాలు చేయడం ఆపాలి, ఇంతటితో ఆపాలి. ఈ అనంతపురం జిల్లా కూడా, సత్యసాయి జిల్లా కూడా అన్ని జిల్లాల వారుగా మనం కూడా అందరిలోకి కలిసి ప్రశాంతంగా పరిపాలన అందించాలి. ఈ నాయకులు కూడా ఈరోజు పరిటాల భర్త చనిపోతే ఒక బీసీ క్యాండిడేట్ పెట్టారు తప్ప అప్పుడే వాళ్ళ ఫ్యామిలీ నుంచి పెట్టింటే నీ రాజకీయ సమాధి ఏమైందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. ఈరోజు సునీత మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది, నా పౌరుషము నా బ్లడ్ అంతా ఆయన పరిటాల రవి అంటే పరిటాల రవి మాదిరే నువ్వు ఉండాలనుకున్నావా? అంటే నరహంతకుడు అని చెప్పి ఆయన పేరు తెచ్చుకున్నవాడు కాబట్టి నేను కూడా ఇట్లే ఉంటాను అంటావా? జగన్మోహన్ రెడ్డి యోగ్యత ముందర నువ్వెంత, నీ చంద్రబాబు నాయుడే బొట్టుకు తెలంగాణ సస్తున్నాడు. ఇన్ని రెడ్ బుక్ పెట్టాడంటే ఎవరి కోసం పెట్టాడు? జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయకోకుండా బీసీలు ఎస్సీలు ఎస్టీలు జనాలకు ఇబ్బంది పెట్టాలని జగన్ ఇబ్బంది పెడుతున్నాడు అని అనుకుంటున్నారు. కానీ జనాలు ఇప్పుడు చూస్తే చూడుపో, పొలాల నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నారు, మహిళలు నడుచుకుంటూ వస్తున్నారు. పాపిరెడ్డిపల్లిలో చూడుపో వేలాది జనం ఉన్నారు ఇప్పటికే. అంటే బీసీలు అర్థం చేసుకున్నారు. నీ యొక్క మోసము యొక్క హామీలు నమ్మి ఓట్లేస్తే
ఏమయ్యా ఇంత దుర్మార్గం చేస్తూ ఉంటే బీసీలు పౌరుషంగా బతికే వాళ్ళను ఈ విధంగా చేస్తాండవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను ప్రతి ఒక్కరు ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు పాపిరెడ్డిపల్లి గ్రామానికి చేరుకుంటున్నారు. అదేవిధంగా రాప్తాడ్ నియోజకవర్గం నుంచే కాకుండా జిల్లా నలుమూల నుంచే పూర్తి స్థాయిలో ప్రజలు అభిమానులు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా హింసా రాజకీయాలు ఆపాలి, మీ ఎమ్మెల్యేలని కంట్రోల్లో పెట్టుకోవాలని చాలా స్పష్టంగా ఇక్కడికి వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియోస్ శ్రీనివాస్ చేతుకోచి, శివారెడ్డి, సాక్షి న్యూస్, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి.